ఓయో రూమ్గా అంబులెన్స్ అట. ఓయమ్మో, ఇది మామూలు కథ కాదు కదా. ఓయో రూమ్గా అంబులెన్స్ అట. అంబులెన్స్ని ఓయో రూమ్గా మార్చుకున్నారట. ఇద్దరు యువతిని పట్టుకున్న స్థానికులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందా ఉన్నదట. ఇక చూసిరా అండి. ఇక సో మనం అంబులెన్స్ ఎట్లా ఉపయోగిస్తాం? ఎమర్జెన్సీకి ఏమో మనం అంబులెన్స్ ఉపయోగిస్తాం, అంబులెన్స్ని ఎమర్జెన్సీకి ఉపయోగిస్తాం. వీళ్ళేం చేస్తారు? ఓయో రూమ్ లెక్క వాడుకుంటారు ఇక్కడ అంబులెన్స్ని. ఇక ఓయో రూమ్లు తెలుసు కదా. ఇక ఎట్లా వాడతారు, ఎందుకు వాడతారు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందరికీ తెలిసిన విషయమే అది. ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక సో ఇక ఈ ప్రేమ జంటకు అంటే ఇద్దరు యువకులు ఒక యువత అడిగి యువతను పట్టుకున్నాడు. ఇక సో అంబులెన్స్లో ఈ భాగవతం నడిపిస్తారు. ఇక సో పేజ్ నెంబర్ 6 అట, వార్త చూద్దాం. అది ఎంత దారుణంగా ఉన్నారండి. అయ్యయ్యో, అంటే ఓయో రూమ్ పోయి ఆ రెంట్ కట్టాలి, పైసలు కట్టాలని చెప్పి బాధనా ఏంది మరి వీళ్ళకి? ఇక ఎంత ఆగమున్నారు, ఎట్లా ఉన్నారు జనాలు, ఇంత దారుణం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఇక అంబులెన్స్లో పాడు పని అటుగా. అంబులెన్స్లో పాడు పని. ఓ యువతి ఇద్దరు యువకుల దారుణం. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో ఈ ఘటన. ఇక్కడ మధ్యప్రదేశ్ జరిగిందంట. ఇది మధ్యప్రదేశ్లో ఛత్తర్పూర్లో అట. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే అంబులెన్స్ను ఓయో రూమ్గా మార్చి కామక్రియలు సాగిస్తున్నారు. ఈ విస్తుపోయే ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఛత్తర్పూర్లో రోడ్లపై వేగంగా వెళ్తున్న అంబులెన్స్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు స్థానికులు గమనించారు. వాహనం అద్దాల గుండా లోపల జరుగుతున్న తతంగాన్ని చూసి అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన కొందరు వ్యక్తులు బైక్లపై అంబులెన్స్ను వెంబడించి అడ్డుకున్నారు. వాహనం తలుపులు తెరిచి చూడగా లోపల ఇద్దరు యువకులు ఒక యువతి అభ్యంతరకర పనులు చేస్తున్నట్టుగా గమనించారు. అంబులెన్స్ను ఆపి యువకులను పట్టుకోగా ఆ సమయంలో స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వైద్య అత్యవసర సేవలకు ఉపయోగించాల్సిన వాహనాన్ని ఇలాంటి పాడు పనులకు ఎలా వాడుకుంటారని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్గా దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం అటుగా. సో ఇద్దరు యువకులు ఒక యువతిగా దాన్ని ఓయో రూమ్గా మార్చుకొని ఒక పాడు పని చేస్తున్నట్టు ఇక లోపల. సో మరి ఎట్లా ఆ అంబులెన్స్ మళ్ళీ ఉత్తగా ఏం లేదండి. పోయి రోడ్డు మీద నిలబడి ఏం లేదు. అది మళ్ళీ ఇక ఎమర్జెన్సీ లేక తిరుగుతూ ఉందట. గిర్రా 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 తిరుగుతుంది. ఆ అంబులెన్స్ ఏమో గిర్రా గిర్రా తిరుగుతుంది. సో లోపల ఉన్న ఇద్దరు యువత ఏమో వాళ్ళు పాడు పని చేసుకుంటున్నారు. ఇక సో ఏంద్రబాయి అంబులెన్స్ ఎందుకు తిరుగుతుంది, దీని కథ ఏందని చెప్పి దాన్ని వెంబడి బైక్లు వేసుకొని స్థానికులు వెంబడించి దాన్ని యాప్ చూస్తే ఈ భాగవతం బయటపడ్డది. ఇక సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ అంబులెన్స్ డ్రైవరు వీళ్ళంతా కలిసి ఇది ఒక కథ. సో ఇక వాడు మరి ఎంత తీసుకుంటుండో ఏమో. ఇక వాడోటి ఇక అంబులెన్స్ ఓయో బండి కాదు. ఇప్పుడు ఓయో రూములే కాదు, ఇక అంబులెన్స్ కూడా ఓయోగా మార్చేసిర్రు. ఇక సో ఇంత దారుణాన్ని ఒడిగడతారు. మనం ఎమర్జెన్సీకి వాడుకునే బండిని వాళ్ళ ఎమర్జెన్సీకి వాడుకుంటారు. ఇక వాళ్ళ ఎమర్జెన్సీకి వాడుకుంటారు. సో ఆ డ్రైవర్ ఏం చేస్తుండే? ఇక సో వాళ్ళ ఎమర్జెన్సీని వాడుకొని వాడు సొమ్ము అంటే ఏమంటారు, ఇక సొమ్ములు మూడ కట్టుకుంటుండే. ఇక సో ఇది ఛార్జ్ తీసుకుంటుండే. ఇక ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది కథ. ఇంత దారుణమైన వార్త. ఏం కథ ఇది? దుర్మార్గులు ఉన్నారు వీళ్ళు, మామూలు దుర్మార్గులు కాదు. సో వీళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ప్రజలారా అసలు